మీకున్న ఇన్పుట్స్ ప్రకారం? ఇప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఒకటండి. ఇప్పుడు కడపలో జరుగుతుంది అనేటువంటి ప్రస్తావన చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి నేను అనుకుంటాను 43 ఏళ్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మహానాడుకు మించి నాకు తెలిసి ఇప్పుడు కడపలో కానివ్వండి, భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఆ తరహా మహానాడు జరగబోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, వీళ్ళే కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు మహానాడు ఏముందో అద్భుతంగా జరిగింది. కడపలో ఏంది, కడప ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగమేది కడప. అదే కడపనేమన్నా జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ ఇదేమన్నా కాదు కదా. కడపలో ఎక్కడైనా పెడతాడు. అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి మహానాడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ జెండా భుజాన వేసుకొని రోడ్డు మీదకి రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున, ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో నెక్స్ట్ మహానాడుకి వైసీపీ ఉండకూడదు, వైసీపీ ఉండదు, లేపేస్తాం తీసేస్తాం, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఎందుకోసం అంటే 2019లో వైసీపీ గెలిచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, అదేవిధంగా నాయకుల మీద కేసులు, వ్యవహారం, ఇవన్నిటితో అసలు జెండా మోయడానికి, జెండా భుజాన్ని వేసుకోవడానికి భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. మీకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలంటే ఆ రోజున భయపడేటువంటి పరిస్థితి ఉంది. 2-3 రోజులు ఉంటే ఎక్కువ వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది, వాస్తవమైనటువంటి పరిస్థితి. ఆ రోజున వైసీపీ అప్రజాస్వామిక చర్యల్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజాస్వామిక వాదులు మొత్తం పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ ప్రజాస్వామిక ఉద్యమంలో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ లేదు, గోడమైన పిల్లివాటంగా ఉంది వెనక ముందన్నట్టుగా. ఆ రోజున అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా జరిగినటువంటి మహానాడులో ప్రజలందరూ, ఎవరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదే విధంగా న్యూట్రల్గా ఉండేటువంటి ప్రజలు కూడా అండి, మీ అందరం మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడకూడదు అని అసలు మొత్తము స్తంభించిపోయిందండి. ప్రకాశం జిల్లాయే కాదు, చుట్టుపక్కల గుంటూరు జిల్లా, అటువైపు బాపట్లకు సంబంధించినటువంటి ఇది కానివ్వండి, అటు నెల్లూరు వరకు కానివ్వండి, మొత్తం రాష్ట్రం మొత్తం స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని బహుశా మహానాడు అని అంటే ఆ విధమైనటువంటి ప్రకాశం జిల్లా మహానాడు కార్యకర్తలు నిర్వహించిన మహానాడు, కార్యకర్తల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి మహానాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి, అలా నిలబెట్టినటువంటి కార్యకర్తలకి వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏ విధంగా భరోసా ఇస్తున్నారు అనేటువంటిది ఆ సంకేతం ప్రధానంగా ఈ మహానాడులో ప్రతిబింబించాలి.